ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో శివ ముక్కోటి ఎప్పుడు వచ్చింది? శివ ముక్కోటి అంటే ఏమిటి? ఈరోజు ఏ దైవాన్ని ఆరాధించాలి? పూజా విధానం గురించి తెలుసుకుందాము. సాధారణంగా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని శివ భక్తులు శివముక్కోటి లేదా ఆరుద్ర దర్శనంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు. అందుకే శివుడికి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రము ధనుర్మాసంలో వచ్చే రోజు శివముక్కోటి. ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఎలా అయితే విష్ణుమూర్తి నారాయణుడి అనుగ్రహం కోసం వెళ్తామో అలాగే ఈ శివముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళ్తే ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఆరుద్ర నక్షత్రము శివుని జన్మ నక్షత్రం. ఈ నక్షత్రం ఉండడం వల్ల ఈరోజు శివాలయాల్లో నంది వాహనంపై స్వామివారిని దర్శించుకోవడము కోటి పుణ్యాలతో సమానం. ఈ రోజున పరమశివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకము. ఈ సమయంలో ముక్కోటి దేవతలు శివకేశవుల దర్శనం కోసము భూమికి వస్తారని, అందుకే ఈ కలయిక ఉన్న రోజున చేసే స్నాన, దాన, జపాలు అనంత ఫలితాలనిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. 2026 సంవత్సరంలో జనవరి 3వ తేదీ శనివారము పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రము మరియు ఆరుద్ర నక్షత్రాల కలయికతో ఏర్పడుతుంది. నక్షత్ర వివరాలు: ఉదయం 11:30 వరకు మృగశిర నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత ఆర్ద్ర నక్షత్రం ప్రవేశిస్తుంది. శివముక్కోటి అని పిలువబడే ఈ రోజున శివుడికి అత్యంత ప్రీతికరమైన ఆర్ద్ర నక్షత్రం రావడం చాలా విశేషం. దీనివల్ల ఈరోజు శివాలయాల చేసే అభిషేకానికి, పూజలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. ఈ రోజున ముక్కోటి దేవతలు శివుని దర్శించుకోవడానికి కైలాసం నుండి భూమికి వస్తారని నమ్మకం. దేవతలు మురాసుడి బాధలు పడలేక మొదట శివుని ప్రార్థించగా శివుడు వారిని విష్ణుమూర్తి వద్దకు పంపాడు. విష్ణువు రాక్షస సంహారం చేసిన తర్వాత శివుడు కూడా విష్ణుమూర్తిని అభినందించడానికి వైకుంఠానికి వెళ్ళారని చెప్తారు. ఈ విధంగా హరిహరులు ఇద్దరూ కలిసిన సందర్భం కాబట్టి శైవులు దీన్ని శివముక్కోటిగా జరుపుకుంటారు. ఈ శివముక్కోటి రోజున ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం వల్ల శివాలయాల్లో మరి ఇంట్లో చేసుకునే ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాము. ఈరోజు శివముక్కోటి నాడు శివుడికి చేసే అభిషేకము జన్మజన్మల పాపాలను హరిస్తుందని నమ్మకము. ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు చెరుకు రసంతో పంచామృతాలతో అభిషేకం చేయడం శ్రేష్టం. ఈరోజు విభూతి అభిషేకము మరియు భస్మధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో నమక చమక పఠనంతో అభిషేకం చేయిస్తే అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో ఓం నమః శివాయ లేదా శివ అష్టోత్తర శతనామావళి చదువుతూ ఒక్కో మారేడు దళాన్ని శివలింగంపై ఉంచాలి. 3 దళాలు కలిసి ఉన్న మారేడు పత్రాన్ని ఉపయోగించడం వల్ల త్రిగుణాలు అనగా సత్వ, రజ, తమో సమతుల్యం అవుతాయి. ఈ రోజున శివాలయాల్లో కూడా వైష్ణవాలయాల తరహాలో ఉత్తర ద్వారం తెరుస్తారు. తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా శివుని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసము. ఈరోజు స్వామివారు నంది వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు. విష్ణుమూర్తికి తులసి దళాలతో, శివుడికి మారేడు దళాలతో ఒకే పీఠంపై పూజించడం వల్ల ఈరోజు ప్రత్యేకత. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షము మరియు ఐశ్వర్యము కలుగుతుంది. సాయంత్రం వేళ శివాలయం గోపురం వద్ద లేదా ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించడం శుభప్రదము. ఈ రోజున నిద్రపోకుండా భగవన్నామ స్మరణను చేయడం వల్ల
కోటి యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈరోజు శివుడికి పాయసము లేదా అన్న ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి. కొన్ని ప్రాంతాల్లో తిరువాదిరై కలి అనగా బెల్లం మరియు బియ్యంతో చేసిన ప్రసాదము ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సమర్పిస్తారు. ఈరోజు సాధ్యమైతే నీరు మాత్రమే తాగి ఉపవాసం ఉండాలి. కుదరని వారు పండ్లు పాలు తీసుకోవచ్చు. ఈ రోజున అన్నదానం చేయడము లేదా వస్త్రదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. శివముక్కోటి నాడు శివారాధనతో పాటు లలితా సహస్రనామ పారాయణం చేయడము అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. శివుడు ప్రకాశమైతే లలితాదేవి విమర్శ. శివశక్తుల కలయికే ఈ సృష్టి కాబట్టి శివముక్కోటి నాడు అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ఈరోజు లలితాదేవి పారాయణం ఎలా చేయాలో తెలుసుకుందాం. శివముక్కోటి నాడు తెల్లవారుజామున అనగా బ్రహ్మీ ముహూర్తంలో లేదా సాయంత్రం ప్రదోషకాలంలో పారాయణం చేయడం ఉత్తమము. స్నానమాచరించి ఉతికిన బట్టలు ధరించి పూజా గదిలో లలితాదేవి పటము లేదా లలితా త్రిపుర సుందరి యంత్రం ముందు కూర్చోవాలి. ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించి అమ్మవారికి ఎర్రటి పుష్పాలను సమర్పించాలి. అమ్మవారి స్వరూపాన్ని మనసులో ధ్యానించాలి. 1000 నామాలను స్పష్టంగా అర్థవంతంగా పఠించాలి. ఒకవేళ చదవడం రాని వాళ్ళు వినాలి. పారాయణ అనంతరము అమ్మవారికి పాయసము, కొబ్బరికాయ లేదా కనీసం పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. లలితా సహస్రనామంలో అమ్మవారిని ముక్కోటి దేవతా సేవిత అని పిలుస్తారు. అంటే ఈ నామాన్ని పఠించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. లలితాదేవిని విష్ణు రూపిణి అని కూడా అంటారు. కాబట్టి పౌర్ణమి నాడు అమ్మను స్తుతించడం వల్ల విష్ణువు మరియు శివుడు ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. 2026 సంవత్సరము జనవరి 3 శనివారం రోజున శివముక్కోటి వచ్చింది. కాబట్టి లలితా పారాయణం చేయడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు ముఖ్యంగా శని ప్రభావం తగ్గుతుందని నమ్మకము. పారాయణ ఫలితం గురించి తెలుసుకుందాం. మనశ్శాంతి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు.